హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? సండే వచ్చిందంటే ఖచ్చితంగా అందరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. అందుకే ఈరోజు మీ ముందుకి చికెన్ దమ్ బిర్యానీతో వచ్చేస్తున్నాను. దీనికోసం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకుని 1/2 కేజీ చికెన్ తీసుకుని ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి. తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ మసాలా, ఇప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకునేద్దాం. సో బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకుని ఆనియన్స్ వేసుకుందాం. ఇవే మంచి ఫ్లేవర్ వస్తాయి బిర్యానీకి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకుందాం. కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. సో నేను 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లోని ఆయిల్ కూడా వేసి తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మసాజ్ చేస్తూ బాగా మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. సో ఇప్పుడు అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ కోసం స్టవ్ వెలిగించి కొద్దిగా ఎసురుకి నీళ్లు తీసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. తర్వాత నిమ్మకాయ కూడా పిండుకొని తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం రైస్కి. ఇప్పుడు చూడండి, మన చికెన్ అనేది మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ప్యారల్గా ఈ చికెన్ని కూడా ఇంకొక స్టవ్ వెలిగించుకొని దాని మీద పెట్టి మనం చికెన్ అనేది ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి, ఎసురు అనేది బాగా కాగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసి బాగా కుక్ చేసుకోవాలి. రైస్ అనేది 70% కుక్ అవ్వాలి. చికెన్ అనేది 90% కుక్ అవ్వాలి. చూడండి, చికెన్ అనేది 90% ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో చూడండి, ముక్క కూడా బాగా విరిగిపోతుంది అలా అంటుంటే. ఇప్పుడు రైస్ కూడా ఇక్కడ 70% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఉండే పైన నిమ్మకాయ అవన్నీ తీసేసి రైస్ అనేది చికెన్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా లేయర్స్గా బాగా ఈవెన్గా అన్ని పక్కల కలిసేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఇప్పుడు మనం 1/2 గ్లాస్ మనం రైస్ ఉడికించుకున్న వాటర్ కూడా వేయాలి. తర్వాత ఇప్పుడు దమ్ కోసం మూత పెట్టి దాని మీద ఏదైనా బరువుగా పెట్టాలి. సో మనం ఇక్కడ 10 మినిట్స్ పాటు దమ్ చేయాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో, తర్వాత ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచితే చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే టేస్టీగా కూడా ఉంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.